అందుకే అంటాడు, యేసు ప్రభువాన్ని అంగీకరిస్తే, యేసయ్యలోకి వస్తే లోక సంబంధమైన ఆశల కోరికలు మొత్తం చచ్చిపోవాలి. నీ నోరుకి కానీ ఒక గుర్రాన్ని దాని శరీరం అంతా కూడా మన అదుపులోకి తెచ్చుకోవాలంటే మూతికేం పెడతామండి? చిక్కం పెట్టి లాగితే, ముక్కుల నుంచి లాగితే అది మన స్వాధీనంలోకి వస్తుంది. కానీ పడవ చూడండి, చిన్న చుక్కాన్ని మాత్రమే అంత పెద్ద పడవకి మార్గం వేస్తుంది. అలానే ఈ చిన్న నాలుక మన అదుపులో ఉండాలంటే, స్వాధీనంలో ఉండాలంటే మనం మౌనంగా ఉండాలి. ఎక్కడ చాలా మంది ఏమంటారంటే సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలంటారు. కాదు, అన్ని చోట్ల ప్రతి చోట కూడా చాలా మౌనంగా ఉండటం మంచిది. మనం మాట్లాడే ప్రతిసారి, నోరు తెరిచి మాట్లాడే ప్రతిసారి దేవుడు వింటున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మలాకీ గ్రంథం 3:16 స్పష్టంగా రాయబడింది. ఏమండి? యెహోవాయందు భయభక్తులు గలవారు భూలోకంలో ఒకటితో ఒకటి మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అందుకనే నేను ఎక్కువ శాతం చదువుతుంటాను, మీరు తొందరపడి మాట్లాడమాకండి, ఆవేశపడి మాట్లాడమాకండి, గుడికిపడి మాట్లాడమాకండి. మాట్లాడితే ఏ మాట జారుతామో, ఎటువంటి మాట జారుతామో మనకి తెలియదు. లోక సామెత ఉంటుంది, నోరా 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 నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అన్నట్టు. ఎవరు? ఈపు. ఎవరండి? ఈపు అందంట. నోరా నోరా నువ్వు జాగ్రత్త మాట్లాడమ్మా, ఎట్ట పడితే మాట్లాడమాకమ్మా. నీకేమో నువ్వు ముందున్నావు, నువ్వు మాట్లాడేవా, నువ్వు పగిలేది నా ఈపే. ఇక్కడ ఎవరు మనల్ని అన్నారండి? మనం ఎలా మాట్లాడినా, ఏ విధంగా ఉన్నా, ఏ విధంగా నడిచినా, ఎట్లా ప్రవర్తించినా ఇక్కడ ఎవరు మనల్ని ఒక్కడు కూడా క్వశ్చన్ చేయరు. చేస్తే మనం ఒప్పుకోం. కానీ నువ్వు 100 సంవత్సరాలకైనా నువ్వు చనిపోవాలా, 120 సంవత్సరాలకైనా నువ్వు చనిపోవాలా, లేదు నువ్వు 150 సంవత్సరాలకైనా సరే నువ్వు ఖచ్చితంగా చనిపోవాలా. చనిపోయినాక పైన దేవుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు. తిమోతితో ఎందుకు నువ్వు అలా మాట్లాడావు? ఎందుకు మేరుబాబుతో అలా మాట్లాడావు? ఎందుకు నీ కూతురుతో, నీ పిల్లలతో అలా మాట్లాడావు? ఎందుకు నీ పొరుగు వారితో, నువ్వు ఆ ఇరుగు వారితో అలా మాట్లాడావు? దేనికి మాట్లాడావు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మొత్తం లెక్కలన్నీ అక్కడ ఉంటాయి. మనం ఏది మాట్లాడినా, ఏది చేసినా, మంచి చేసింది రాయబడుతుంది, చెడు చేసింది కూడా రాయబడుతుంది. ఆ రెండు రేపు తీర్పులోకి వస్తాయి. మనం మంచి ఎంత చేసామో, చెడు ఎంత చేసామో లెక్కలోకి వస్తుంది. ఏమండి? మంచి ముందు చెడు ఎక్కువగా కనబడుతుంది, ప్రబలంగా. గుర్తుపెట్టుకోవాలి. మంచి పేరు సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. చెడ్డ పేరు సంపాదించాలంటే 1 నిమిషం చాలు. ఎంతసేపు? 1 నిమిషం. వెళ్తున్న సహోదరి చేయబట్టుకుంటే చాలు. ఏమంటారు? మామూలుడు కాదు అంటారా? ఖచ్చితంగా తప్పుడు కింద చూసేస్తారు కదా. అట్లానే మంచి ముందు చెడు ప్రబలంగా కనపడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటాడు, మనము మౌనంగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి, ఉద్రేకం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. మనం మౌనంగా ఉండటం వల్ల శాపనార్థాలన్నీ ఆగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, పెద్దలకు కోపం వస్తే, పెద్దలే కాదు, యవనస్తులే కాదు, చిన్నపిల్లలే కాదు, కోపం వస్తే ఎవరికైనా సరే ఆటోమేటిక్గా కట్టలు తెచ్చుకొని వస్తుంది. దాంట్లో వెళ్ళిపోతాం. ఆ ఆవేశంలో, ఆ కోపం ఆటోమేటిక్గా వెళ్ళాలని వెళ్ళాం. నేను మళ్ళీ చెప్తున్నాను, కావాలని ఎవరు తిట్టరు, కావాలని ఆ పని ఎవరు చేయరు. ఆ కోపం, ఆ ఉద్రేకం ఆపుకోలేక ఆటోమేటిక్గా దేవుని ఆజ్ఞ దాటి వెళ్ళిపోతాం. అందుకని ఎఫెసీ పత్రికలో చెప్తాడు, కోపపడుడు కానీ పాపం చేయమాకండి. కోపపడండి. తప్పు చేసినప్పుడు పిల్లల్ని దండించాలి, మందలించాలి, సరిచేయాలి, అన్నీ చేయండి, కానీ పాపం చేయమాకండి అంటాడు. కోపపడుడు కానీ పాపం చేయొద్దు అంటే, కోపం వచ్చినప్పుడు పాపం చేయకుండా ఉంటావా?
కోపం వచ్చినప్పుడు తిట్టుకుని ఉంటారా? ఉంటారా? ఎవరు ఉంటారు? ఖచ్చితంగా తిడతారు. అందుకని అంటారు, మీరు కోపపడుడు కానీ పాపం చేయమాకండి, జాగ్రత్త. మీ నాలుక జాగ్రత్త. ఎందుకంటే శరీరం మొత్తాన్ని నశింపజేసేది నాలుకే, శరీరం మొత్తాన్ని నశింపజేసేది కళ్ళే, శరీరం మొత్తాన్ని నశింపజేసేది చెవులే, శరీరం మొత్తాన్ని నశింపజేసేది బ్రెయినే. ఎందుకంటే ఈ ముక్కు కానించి మొదలుకొని, చెవు కానించి మొదలుకొని, బ్రెయిన్ నుంచి మొదలుకొని, కళ్ళు నుంచి మొదలుకొని, నోటి నుంచి మొదలుకొని, తలలో ఉన్న ఈ 5 భాగాలు చాలా ప్రమాదము, చాలా ప్రమాదము. ఈరోజు విన్నది విన్నట్టే చెప్తున్నారా? చూసింది చూసినట్టే చెప్తున్నారా? చెప్పాలి. విన్నది ఉన్నట్టే, చూసింది చూసినట్టే చెప్తున్నారా? చెప్పట్లా. ఆడికి వెళ్ళాలికి ఏమవుతుంది? ఇంకొక 2-3 మాటలు ఎక్స్ట్రా కలిపి చెప్తున్నారు. అది ఎవరైనా సరే. అయితే మనం ఈ ఉదయకాల సమయంలో తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఏంటంటే, మనం మౌనంగా ఉండాలా, మనం మౌనంగా ఉండాలి. మనము మంచి చెట్టు వలె ఉండాలి. మనం మంచి చెట్టులాగా ఉంటే మనకి పడే కాయలు కూడా మంచియే, చెడ్డ ఉండవు. మనం మంచివారం కనుక మన పిల్లలు కూడా మంచివాళ్ళే. మరి ఎందుకయ్యా దారి చెప్పారంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ లోక స్నేహమే. మీ పిల్లలైనా మా పిల్లలైనా చెడగొట్టేది ఎవరో అంటే ఈ లోక స్నేహమే. ఈ లోక స్నేహం దేవునికి వైరం. దేవుడికి ఇష్టం ఉండదు, దేవుడికి నచ్చదు. అందుకని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్టయితే దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా సమృద్ధిగా దీవించబోతున్నాడు. మన మంచి చెట్టు వలె ఉందాం, నిశ్చయముగా మంచి వారి వలె ఉంటూ మన పిల్లలకు కూడా ఆ మంచి వాటిని పరిచయం చేసే వరకు ఉండాలి. హృదయం నిండా వాక్యం నింపబడాలి, హృదయం నిండా పరిశుద్ధాత్మ నింపబడాలి. నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనం దేవుని వాక్యం నింపుకున్నాం అనుకో, ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా వాక్యానుసారంగా మాట్లాడతాం. కాబట్టి వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యాన్ని నింపుకోండి, ప్రభు సన్నిధిలో ఉండండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వాక్యానికి ఆశీర్వదించబడును గాక.